ఏంటంటే ఈ కేసు రేప్ కేసు కింద పెడతాము, ఆ కేసు కింద పెడతాము, ఏం కావాలంటే సెటిల్మెంట్ కి రండి అంటున్నారు. సెటిల్మెంట్ అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశంలో? అమ్మాయి బాబాయి ఏదో డబ్బు ఖర్చు అయిందంట, వాళ్ళకి ఆ డబ్బు ఇస్తే కనుక సెటిల్ చేసుకుంటారు. settle చేస్తారు. మరి ఆ అమ్మాయి కూడా ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ కి వస్తుందమ్మా, అది కేసు రాలేదు సార్, కోర్టుకి వెళ్తుందా? రాలేదు. అమ్మ ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్నారా వేరే వేరే అబ్బాయిని పెళ్లి అబ్బాయి వేరే. చేసుకున్నారు. ఆ ముందు అబ్బాయి చెడిపోయినందుకు ఖర్చులు ఇమ్మంటున్నారు. ఎంత అది అడుగుతున్నారు? 5 లక్షల దాకా అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నోడికి తెలుసా మీ మేనల్లుడికి ఆ అమ్మాయికి మధ్యన ఉన్న కథ? అది మనకు తెలియదు. తెలియకుండా ఉంటుందా సార్? ఆయన adjust. చెప్పే చేశారు. పిల్లల అమ్మాయికి ఏమన్నా? ఒక అమ్మాయి మేడం. పాప కూడా పుట్టింది, ఇంకా తెలుసుడే ఉంది అన్ని కానీ. సరే మేడం, ఓకే. చెప్పినాను. నీ జాబ్ సంగతి ఏంటి ఇప్పుడు? ఫ్రమ్ పాస్ట్ 9 years నుంచి నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. 2014 పజాన్స్లో వర్క్ స్టార్ట్ చేశాను. తర్వాత డామినోస్కి. మ్యారేజ్ అయిందమ్మా మీకు? రైల్వే జాబ్ ఏమైంది? అది యాక్చువల్గా జనవరిలో ఫింగర్ ప్రింట్స్కి వచ్చారు మేడం. ఆ ఫింగర్ ప్రింట్స్కి వచ్చినప్పుడు ఆయనేమో జైల్లో ఉన్నాడు, ఈయన బెయిల్ మీద ఉన్నాడు. ఇద్దరిని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ అయిపోయింది. ఇద్దరు రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఈయన డిప్రెషన్కి వెళ్ళాడు. ఈయనకి యాక్సిడెంట్ అయింది, ఆ హెడ్ అంతా పగిలిపోయింది. ఆ కళ్ళు తీసి ల్యాబ్లో పెట్టారు 6 నెలలు. ఈ మధ్య సర్జరీ అయింది. రీప్లేస్ చేసేసాను. అంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఓహో, నాకు అది తెలియట్లే, అందుకే ఇటే సైడ్ చూస్తున్నాను. స్వెల్లింగ్ అదంతా హెయిర్ తో కవర్ అయిపోయింది. ఇక్కడ వరకు 218 స్టిచెస్ పట్టాయి. 2 ఆపరేషన్స్. ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. అది at 2 AM యాక్సిడెంట్ అయిందా? ఎర్లీ మార్నింగ్. రైనీ సీజన్, ఫుల్ రైనీ సీజన్. నువ్వు బైక్ మీద ఉన్నావు? ఎలక్ట్రిక్ బైక్. కేసు అయిన తర్వాత? కేసు అయిన తర్వాత ఆ రోజు నైట్ ఈ కేసు విషయంలో మా హస్బెండ్ ఏంటంటే, కొంచెం మేమిద్దరం బయట అవేర్నెస్ తిరిగే వాళ్ళం, మనం మంచి చేస్తే ఇలా అయింది, కేసులో ఇరుక్కున్నాడు వీడు, అట్లా ఆ డిప్రెషన్ మా ఇద్దరిలో మెయింటైన్ అవుతుంది మేడం. కొంచెం పోలీసులు కూడా ఆ టైంలో మమ్మల్ని డబ్బుల కోసం, ఈ పెద్ద మనిషి అనైనా వాళ్ళు కొంచెం వాల్యూస్ ఉన్న వాళ్ళని హెరాస్ చేయండి, డబ్బులు ఇస్తారంటే పోలీసులు కూడా అదే రకంగా మమ్మల్ని, మీకు అన్నీ తెలుసు, పిఎస్కి పిలిచి సీప్గా మాట్లాడడం, మీకు అన్నీ తెలుసు, మీ అబ్బాయి ఎలా వెళ్ళాడు, పెళ్లి చెడగొట్టడానికి వెళ్ళాడా, అలా పంపించారా, మీరు చేసే అవేర్నెస్ ఇది, ఇట్లాంటివి మేము తట్టుకోలేకపోయామన్నమాట. ఇంకా అది మా బాబు కనపడ్డప్పుడల్లా మా వారు రోజు నీ మూలానే మమ్మీ నేను సఫర్ అవుతున్నాము, మాకు అలవాట్లు లేవు, మమ్మీ ఒక సొసైటీ కాన్సర్గా ఉంది, నేను అసలు డ్రింక్ స్మోక్ అలాంటివి నేను దగ్గర రానివ్వను, అలాంటి వ్యక్తులు అంటే నాకు నచ్చరు, ఇలాంటి ఫ్యామిలీని పోలీస్ స్టేషన్ దగ్గర ఈయన ఊరికే విసుక్కుంటుండేవాడు. పాపం ఈ అబ్బాయి ఏం చేశాడమ్మా? ఇసుక్కోవడం ఒక మదర్ గా నేను తట్టుకోలేకపోయేదాన్ని. ఇంకా అడిగితే ఎవరినన్నా లాయర్ ని పెట్టి చేపించండి, ఎవరికన్నా అడుగుదామంటే నువ్వు వెళ్ళొద్దు, నీ కొడుకు వెళ్ళి ఒక అమ్మాయి పెళ్లి జరుగుతాం, మనకుంది ఆ ముద్ర, మన పిల్లలు అలా అలాంటి వాళ్ళ అని రోజు ఇదే బాధని, నేను డిప్రెషన్ కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చెప్పాలంటే ఒక్క ఎదవని కాపాడటం గురించి మొత్తం మీ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది. ఒక్క ఎదవని, వాడు నిజంగా ఎదవ. మీ అబ్బాయి మీద అంత సీరియస్ కేసు ఏమీ కాదు, అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ కేసు అమ్మా. అది కొంచెం చిన్న కేసు, అదే చిన్న కేసు పెద్ద కేసు, రేప్ కేసు కాదు. మీరు దాన్ని ఈ కేసు నుంచి ఆ అబ్బాయి గురించి అదంతా మాకు తెలియదు, కానీ ఈ అబ్బాయిని మళ్ళీ అబ్బాయి డిప్రెషన్ కి వెళ్తే నేను మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్. ఒకసారి 2 years అయింది. నేను అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ఉన్న హాస్పిటల్ కి తీసుకొచ్చాను, మెడిసిటీకి వచ్చాను సార్. నేను వచ్చి బాబుని ఆ రోజు తీసుకొస్తే మీరు మాట్లాడారు, ట్రీట్మెంట్ అక్కర్లేదమ్మా, సెట్ అయిపోతారు, ఏముంది. బాబు బానే ఉన్నాడు, హెడ్ ఇట్లా అయినా కూడా తేరుకున్నాడు, కానీ చాలా ఖర్చు ఎక్స్పెన్స్ అయింది, అంత ఏదో జరిగింది. ఎందుకు వచ్చారు మేడం? మీకు అడ్వకేట్స్ ఉన్నారు, కేసు నడుస్తుంది, ఏం చెప్దామని స్టేజ్ మీద? నాకు ఈ స్టేజ్ మీదకి ఎందుకు వచ్చానంటే మేడం, మా హస్బెండ్ ఏ లాయర్ కాడికి వెళ్ళినా ఇది నీ కొడుకని నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఏ లాయర్ని సంప్రదించనివ్వట్లేదు. ఈయనేమో ఎంబీఏ మళ్ళీ తీసుకొచ్చి బాబు కోసం నేను ఎంబీఏలో జాయిన్ చేశాను, ఎంబీఏ కంప్లీట్ అయింది. ఇప్పుడు 3 యూనివర్సిటీలకి అవుట్ ఆఫ్ కంట్రీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా సెలెక్ట్ అయ్యాడు. ఈ కేసు ఉందని చెప్పి వాళ్ళు కూడా తీసుకోవట్లేదు, కేసు కొట్టేసుకోమంటున్నారు. అది మొన్నే ఛార్జ్షీట్ వేశారు. అక్కడ లాయర్ని అడిగితే అమ్మాయిల కేసులు ఇలాగే ఉంటాయి, వాదియడానికి వస్తుందో రాదో ఆ లాయర్కి నాకు తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేయనియట్లేదు. మా వారినేమో అడ్వకేట్ని ఎవరన్నా అడుగుతారు, నిరంజన్ రెడ్డి సారు, శ్రీకాంత్ రెడ్డి సార్, అందరు నాకు తెలుసు అంటే ఏమని చెప్తావు వెళ్ళి అని చెప్తుండ్రు.
నాకేం లేదు మేడం, మా బాబు ఒక్క కేసు మీరు వాదించి ఈ షో తరపు న్యాయం చేయండి మేడం, మీకు కాళ్ళు పట్టుకుంటా. మీరంటే నాకు చాలా అభిమానం మేడం. నేను చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంటాను, మీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. సార్తో అయితే నాకు మీటింగ్స్, మేము ఒక 2-3 ప్రోగ్రామ్స్ సార్తో కూడా కలిసి చేశాను. నాకు మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఇన్విటేషన్ పంపిస్తే మహిళా అవేర్నెస్ వాళ్ళ జోన్ నుంచి నన్ను పంపించారు సార్ ప్రోగ్రామ్ కూడా. ఈ కేసుతో నేను చాలా సార్లు సఫర్ అయ్యి ఒకసారి సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను నేను. ఆ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారంటే, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము అడ్వకేట్ పెట్టుకుంటాం అంటే, ఏ ప్రూఫ్స్ ఉన్నా మేము తక్కువ క్యాస్ట్ వాళ్ళం, మాకు డబ్బులు ఇస్తేనేనని అమ్మాయి బాబాయ్ చాలా ఆర్గ్యుమెంట్ చేయడం. నిన్న కూడా ట్రెట్ కాల్ లాగా చేయించాడు మేడం. నువ్వేం చేయలేవు, నీకు 100 మంది కలెక్టర్. అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఒక మధ్యవర్తితో చెప్పాడంట, ఆమె ఏం చేయలేదు, ఆమె వల్ల ఏం కాదు, ఈ కేసు నేను చాలా వాళ్ళకి కావరాలు బాగున్నాయి, అహంకారం బాగుంది, ఇంకా కొన్ని రోజులు తిప్పుదాం, కొన్ని కేసులు వేసి అన్నారంట. నాకు భయం అది. నేను ఏ అడ్వకేట్ నాకు తెలుసు మేడం. ఇప్పటి వరకు మీరు ఒక అడ్వకేట్ ని కలవకపోవటం అనేది కొద్దిగా. ఈ రోజు కూడా బెయిల్ వేసుకున్నారు కదా యాంటిసిపేట్, తర్వాత కూడా వాళ్ళు అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళకి ఫీజులు అవుతాయని వాళ్ళు. ఫీజుల గురించి ఆలోచన అంటే పెద్ద ఎక్కువ ఫీజులు ఉంటాయి సార్. మేడం మీకు కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుందరు. అస్సలు టెన్షన్ తీసుకోకండి, కూల్ ఉండండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అనేది నేను చాలా 2-3 చోట్లకి మనము వేదికల మీదకి వెళ్ళాము, ప్రసంగించాము. నా ప్రసంగాన్ని కూడా మీరు విన్నారు, అది నాకు గుర్తుంది. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అందరికీ ఆశ్చర్యం, మొదటి నుంచి ఇప్పటి వరకు మా అందరికీ ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, అసలు కొడుకుల స్థానాలను మేనలను పెట్టుకుని చూసుకోవటం ఏంటి అనేది. అంటే అంత స్థాయి ప్రేమను పెంచుకున్నారు, దగ్గరుండి చదివించారు. దగ్గరుండి చదివించినందుకు మాకు ఈ శాపం అంటే కనుక, దగ్గరుండి చదివించినందుకు ఆ అబ్బాయి మీకు ఎటువంటి రుణం తీర్చుకున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఏం రుణం తీర్చుకున్నాడు వాడు? ఈరోజు మీరు ప్రశ్నించాలి, అడగాలి అంటే కనుక అసలు ఆ అబ్బాయిని అడగాలి. ఏంటి మీ అందరి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మీరు ఆ అమ్మాయిని అంటున్నారు, ఇప్పుడు ఆ అమ్మాయి ఇలా అండి అలా అంటున్నాడు. ఈక్వల్గా మీకు ఒక కథ వినిపించాడు. ఆ అబ్బాయి మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక కథ వినిపించాడు. ఆ కథను మీరు అందరూ గుడ్డిగా నమ్మారు అంతే. ఆ అమ్మాయి సైడ్ ఆఫ్ ద స్టోరీ అనేటటువంటిది ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎవరూ వినలేదు. ఓకే, ఇప్పుడు అయిపోయింది, ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటండి డాక్టర్ గారు అంటే, ఇక్కడ మీ మంచితనం ఎప్పుడైతే మీ హస్బెండ్ ముందు నుంచే వార్నింగ్ ఇచ్చాడు, అమ్మ నువ్వు దూరంగా ఉండు, ఇది మనకి చేతులు కాలేటటువంటి వ్యవహారము, ఇవన్నీ ఎందుకు మాట్లాడాడంటే 2 కారణాలు. ఒకటి, మన ఇంట్లో మనం మన పరిస్థితులు చక్కదిద్దుకుందాం, మన పిల్లల్ని కాపాడుకుందాం, మన భవిష్యత్తు మనం చూసుకుందాం. మీరు సామాజికవేత్త, మీరేమనుకున్నారంటే అరే నా కొడుకులు ఎంతో ఆ అబ్బాయి కూడా అంతే అనుకున్నారు. కానీ అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ముందస్తునే మీరు వాళ్ళ కుటుంబంలో శత్రువు అయిపోయారు. మీ భర్త అవ్వలేదు కానీ మీరు శత్రువు అయిపోయారు. అరే ఇదేంటి, ఈవిడ మా అబ్బాయిని అతి కష్టం మీద అమెరికానో ఆఫ్రికానో అక్కడికి ఇక్కడ పంపించుకోకుండా మన కళ్ళెదురుగుంటా పెట్టుకుని, వాడి చేతి ఏదో కిరాణా షాప్ పెట్టుకుని ఇచ్చేద్దాం అనుకుంటే, ఈవిడ అక్కడికి ఇక్కడికి పంపించాలి అని చెప్పి, అంటే ఇప్పటికీ కూడా మీ మీద వీళ్ళందరికీ ఒక నెగిటివిటీ క్రియేట్ అయింది. ఏది ఆ అమ్మాయి తరపున వాళ్ళకే నేను అనట్లేదు, మీ మేనల్లుడు తరపున వాళ్ళకు కూడా ఒక నెగిటివిటీ క్రియేట్ అయిపోవటం వల్ల ఈరోజు మీరు చేసినటువంటి సహాయానికి ఈరోజు మీరే మీ చేతులు కాల్చుకుని ఒంటరిగా పోరాడే పరిస్థితి వస్తుంది. ఎవరున్నారు, ఎవరు రావట్లేదు ముందుకి. ఎవరు రాకపోగా అమ్మాయి కేసులో వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ అబ్బాయికి అందరికి బెయిల్ ఖర్చులు మేమే పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ మా ఆడపడుచు అనే మాటలు ఏంటంటే, నువ్వు వచ్చి నీ కాలు మంచిది లేదు, నువ్వు వచ్చి మా కుటుంబంలో నువ్వు కాలు పెట్టావు కాబట్టి మాకు ఇవన్నీ జరిగినాయి అని తిట్టారు నన్ను. అది తిట్టడమే కాకుండా వాళ్ళ భర్త అంటాడు, నీ కొడుకు ఆ ఊరు వెళ్ళకపోతే వాళ్ళు కేసు పెట్టరు, మేము వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నాము, నీ కొడుకు ఆ ఊరు వెళ్ళాడు కాబట్టి కేసు పెట్టారు, ఇవన్నీ భరించడమే కాదు మాకు నష్టపరిహారం కూడా కట్టవు 10 లక్షలు అన్న. వీళ్ళకి కట్టాలండి నష్టపరిహారం. అతి మంచితనానికి కూడా విలువ లేదమ్మా ఈ రోజుల్లో. అసలు ఇంకా తిట్లు కూడా మామూలు కాదు మేడం, నాకు రావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.